హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియో వచ్చేసి 2 రకాల ఇన్స్టెంట్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ అలాగే క్లీనింగ్ బ్లాగ్ అండి. సో ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే 2 గుడ్లు అయితే వేసేసాను బ్రేక్ చేసి. ఆ తర్వాత కొద్దిగా ఒక 2 నిమిషాలు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి, కుక్ అవ్వనివ్వాలి. సో పిల్లలకి ఇలా టైం లేకుండా ఉంటుంది కదండి, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా. సో చాలా క్విక్గా చేసేయచ్చు. నైట్ రైస్ ఉంటే చేసేయచ్చు, లేదా ఇక్కడ నేను నైట్ రైస్ కొద్దిగానే ఉంది, సో అందుకని మార్నింగ్ రైస్ చేసి కొద్దిగా 2 మిక్స్ చేసేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ ఎగ్ రైస్ అండి. వెజిటేబుల్స్ ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా 1, 2 అయినా సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఇందులోనే. అలాగే కారం పొడి, ఎంత కారంగా తింటారో అంత వేసేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసాను, ఇది పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇంకా 1/2 టీ స్పూన్ వేసాను. సో ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం ఎక్కువగా స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట, లేదంటే కొద్దిగా పచ్చి పచ్చి స్మెల్ వస్తుందన్నమాట తినేటప్పుడు. అలా లేకుండా కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటే ఒక 2-3 మినిట్స్ వరకు అలా స్మెల్ రాదు. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి, చాలా క్విక్గా అయిపోతుంది, జస్ట్ అస్సలు టైమే పట్టదు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టైం లేనప్పుడు ఇలా చేసేస్తానన్నమాట ఇంకా పిల్లలకి. సో ఇంత రైస్ నిన్న నైట్ చేశానండి, అది రైస్ మిగిలింటే ఇది వేసేసాను. ఇంకా అలాగే మార్నింగ్ కూడా కొద్దిగా రైస్ చేశాను, సో అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. మీరు నైట్ రైస్ తినని వాళ్ళైతే ఫ్రెష్గా కూడా చేసుకొని రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మేమైతే నైట్ ఉన్న రైస్ కూడా తింటామండి. అంటే కొంతమంది ఉంటారు కదా, నైట్ మిగిలింది మార్నింగ్కి తినరు. సో మేమైతే అలా ఏం కాదు, వేస్ట్ చేయమన్నమాట. సో నైట్ చేసుకుంటాం కదండి, బాగానే ఉంటుంది, బయట పెట్టినా కానీ బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ. సో తినేస్తామన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, రైస్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేస్తే సరిపోతుందండి. ఎగ్ రైస్ సింపుల్గా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా, మా పిల్లలకి ఫేవరెట్ అనమాట ఈ ఎగ్ రైస్ అయితే, ఎందుకంటే ఏం వెజిటేబుల్స్ ఉండవు కదండి ఇందులో. సో అందుకని చాలా ఇష్టంగా తింటారనమాట. వెజిటేబుల్స్ ఉన్నవైతే ఇంకా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, ఏమంటే హెల్దీ కాదు, వెజిటేబుల్స్ ఉన్నవి కదండి. సో అంత హెల్దీ అయిన రెసిపీ కాదనమాట. బట్ ఇంకా టైం లేనప్పుడు ఇలా చేసేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, మార్నింగ్ టీ చేసేసాను, అలాగే మార్నింగ్ ఈ రైస్ అయితే చేశాను. సో ఇది నైట్ చేసిన చికెన్ కర్రీ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు నైటే చేసుకుంటానండి, బట్ నిన్న నైట్ అయితే చేసుకోలేకపోయాను అనమాట, టైం సరిపోలేదు. అందుకని ఇంకా ఇది కూడా పిల్లలకి స్కూల్ పంపించేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం ముందు ఎగ్ రైస్ చేశానండి. ఎగ్ రైస్ చేసి ఆ తర్వాత పిల్లలకి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా గ్యాస్ స్టవ్ అలాగే కౌంటర్, కిచెన్ కౌంటర్ మొత్తం టైల్స్ అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే మీతో ఒక వీడియో కూడా షేర్ చేసుకోవచ్చు కదా, నాకు వీడియో కూడా అయిపోతుంది కదా అని వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకా రెసిపీస్ అయితే ఇప్పట్లో ఏం తీయట్లేదండి, రెసిపీస్ తీసేంత టైం అయితే దొరకట్లేదన్నమాట. సో ఇంకా ఇలాగే మేము చేసుకునే రెసిపీస్, అలాగే ఇంకా వ్లాగ్స్ కొద్దిగా అలాగే పెట్టేస్తున్నాను.
సో ఇక్కడ చూడండి వాటర్ ఏం వేయటం లేదండి, నేను క్లాత్తోనే వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేస్తే ఇంకా లేట్ అయిపోతుంది, అంత టైం లేదనమాట. సో ఇలా వెట్ క్లాత్ చేసుకొని ఇంకా 3-4 టైమ్స్ క్లాత్ను తడుపుకుంటూ టైల్స్ అలాగే కిచెన్ కౌంటర్ మొత్తం ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, అదైతే బాగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇంకా గ్యాస్ స్టవ్ అలాగే కిచెన్ కౌంటర్ జిడ్డుగా ఉంటాయి కదండి, ఇంకా రూబీ పౌడర్ పెట్టేసి క్లీన్ చేసేస్తాను. కాబట్టి చాలా తొందరగా క్విక్గా అయితే క్లీన్ అయిపోతాయి, ఎక్కువ గ్రీజ్గా అయితే ఉండవు. రూబీ పౌడర్ వేసేస్తే నేను స్టవ్ గ్లాస్ స్టవ్ అండి మాది, అయినా కానీ నేను అదే పౌడర్ యూస్ చేస్తాను అనమాట. స్క్రాచెస్ ఏం పడవు, బాగా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇలా క్లీన్ చేసేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా మార్నింగే డిషెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఇంకా షింకులు అవి కూడా క్లీన్ చేశాను, కానీ మళ్ళీ పడ్డాయి. ఇంకా షింకులు అయితే ఈవినింగ్ వరకు పడుతూనే ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి, ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత లంచ్ ఇవి మళ్ళీ ఈవినింగ్ పడుతూనే ఉంటాయి. అంతే కదండి, ఇంకా లేడీస్కి ఈ పని అయితే తప్పింది కాదు. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేశాను. గ్యాస్ స్టవ్ అలాగే కిచెన్ కౌంటర్, ఇంకా సో కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదండి కిచెన్లో, అవి కూడా క్లీన్ చేసేసాను అనమాట వెట్ క్లాత్తోనే. జస్ట్ ఇంకా ఏం యూస్ చేయలేదండి నేను, ఏ లిక్విడ్ అయినా కానీ డెటాల్ అవి ఏం యూస్ చేయలేదు, షాంపూ వాంపు, ఓన్లీ వాటర్తోనే వెట్ క్లాత్తోనే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా టైల్స్కి గ్యాస్ స్టవ్కి మాత్రం నేను రూబీ పౌడర్ యూస్ చేసి క్లీన్ చేసేసుకున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మీరేం చేశారో నాతో షేర్ చేయండి. ఇంకోటి మేమైతే పండగ చేసుకోలేదండి, రంజాన్ పండగ. పిల్లలకు మా మమ్మీ కొత్త బట్టలు తెచ్చారు, నేను వీడియోలో షేర్ చేశాను కదా, బట్ వాళ్ళు వేసుకోలేదు. ఎందుకంటే మేము పండగ అయితే చేసుకోలేదన్నమాట, చేసుకోకూడదని చేసుకోలేదు. జస్ట్ సేమే అయితే చేశాను, ఇంకా పిల్లల కోసం అది కూడా చేయకపోతే ఇంకా ఎందుకండి, అందుకని సేమే చేశాను, స్వీట్ సేమే. అంతే, ఇంకా పిల్లలు నేను కొత్త బట్టలు ఏం వేసుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా డాడీ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. సో మా డాడీ అయితే ఎగ్ రైస్ తినలేరు, అందుకని ఉప్మా చేస్తున్నాను అనమాట మా డాడీ కోసం. బొంబాయి రవ్వ అంటారు కదండి అది. సో ఇక్కడ చూసారా, మళ్ళీ నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ అది లేవగానే ఒక 3 కప్స్ టీ అయితే చేసేసానండి, ఇంకా మమ్మీకి డాడీకి నాకు అని అయిపోయింది అప్పుడే అది. ఆ తర్వాత మళ్ళీ నేను పిల్లలకి ఎగ్ రైస్ చేసి వాళ్ళకు తినిపించి వాళ్ళు రెడీ చేసి వాళ్ళు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఇంత మొత్తం క్లీనింగ్ అయితే చేశాను కదండి, నాకైతే టీ కావాలన్నమాట. చాలా హెడేక్ వచ్చేస్తుంది, లేదంటే నాకు ఏదైనా హెవీ వర్క్ ఉంటుంది కదండి, అప్పుడు టీ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ హాఫ్ గ్లాస్ ఉప్మా తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ ఉప్మాకి ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసాను. బొంబాయి రవ్వ అంటే వాటర్ ఎక్కువగా పడుతుందండి, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బొంబాయి రవ్వకి వాటర్. ఆ తర్వాత ఇదే వాటర్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. సో ఇలా ఈ వాటర్ మరుగుతుంటాయి కదండి, అప్పుడు ఉప్మా రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. బట్ నేనైతే ఇక్కడ ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేతితో చేస్తున్నాను అనమాట. అందుకని కొద్దిగా అక్కడక్కడ ఉండలు కట్టిపోయాయి ఇవి. ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని చేసేంత ఓపిక లేదండి అప్పుడు, బట్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి కదా అని ఇంకా షూట్ చేశాను అనమాట, అలాగే కష్టంగా. సో ఇక్కడ చూడండి, ఉండలు ఉన్నవన్నీ మ్యాష్ చేస్తున్నాను. ఇంకా మాకైతే కరెంట్ పోయిందండి, మార్నింగ్ పోయింది కరెంట్, ఇంకా మార్నింగ్ నుంచి అస్సలు కరెంటే లేదు. సో ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది, టీ రెడీ అయిపోయింది.
ఇంకా పిల్లలు కూడా ఎగ్ రైస్ తినేసి వెళ్ళిపోయారు స్కూళ్ళకు. ఇంకా నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం చేయాలి. ఇంకా అది కూడా ఇందులోనే యాడ్ చేస్తే వీడియో లాంగ్ అయిపోతుంది కదండి, చాలా లెంతీగా అయిపోతుంది. సో మన వీడియో ఇంతవరకే.